అబ్రహామును గూర్చిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. జలప్రళయం తరువాత జనాభా పెరిగింది, దేశాలు ఏర్పడ్డాయి. దేవుని ప్రేమ కృపలకు ప్రతిరూపంగా చూపడానికి దేవుడు తన సొంత జనాంగం కావాలని ఆయన ఆలోచనలో పడ్డాడు. లోకమంతా కలయి చూస్తే అలాంటి జనాంగానికి తండ్రిగా ఉండటానికి ఒక వ్యక్తి దేవునికి కనపడ్డాడు. అతడే అబ్రహాము. భూమి యొక్క సమస్త వంశములు ఆయన ద్వారా ఆశీర్వదింపబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. కల్దీయులకు చెందిన ఊరు అనే పట్టణంలో అబ్రహాము తండ్రి తెరాహు జీవించేవాడు. దక్షిణ మెసపతోమియాలో ఊరు అనేది ఒక పట్టణం. అప్పటి కాలంలో యూఫ్రటీసు నది ముఖద్వారము దగ్గరనే ఉండే పర్షియా సింధు శాఖగా దీనిని పరిగణించేవాళ్ళు. అప్పటి నమ్మకం ప్రకారం ఇది ఏదెను వనమునకు 12 మైళ్ళ దూరంలో ఉంటుందని పండితుల యొక్క అభిప్రాయము. అబ్రాము కాలానికి ముందే దానిని ప్రపంచమంతటిలో ఒక అద్భుతమైన పట్టణముగా పరిగణించేవారు. ఈ పట్టణం పరిశ్రమలకు, సేద్యానికి, వర్తకానికి పేరుగాంచిన సారవంతమైన ప్రదేశం. ఏ కారణము చేతనో తెరాహు తన పెద్ద కుటుంబాన్ని, తన కొడుకు అబ్రాము, అతని భార్య షారాయితో సహా ఊరు పట్టణానికి 600 మైళ్ళ దూరంలోని ఉత్తర దిక్కుననున్న హారాను పట్టణానికి తరలించాడు. హారాను ఊరు పట్టణము వలె వర్తకానికి పేరుగాంచిన కేంద్రం. తెరాహు తన దేవుడిగా చంద్రుని కొలిచేవాడు. తెరాహు హారానులో చనిపోయిన తర్వాత దేవుడు ఈ భూమిని ఆశీర్వదించడానికి అబ్రహామును ఎన్నుకున్నాడు. దేవుని పిలుపునకు అబ్రహాము చూపిన విధేయత గురించి మనం ఆలోచించినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాముకు దేవుడిచ్చిన పిలుపులు ఆజ్ఞ మాత్రమే కాక వాగ్దానము కూడా అమర్చబడి ఉంది. బయలుదేరడం అనేది ఆజ్ఞ అయితే, వాగ్దాన దేశాన్ని చూపటం అనేది వాగ్దానం. ఈ నిబంధనకు సంబంధించి దేవుడు 7 గొప్ప వాగ్దానాలు చేశాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పాను. హెబ్రీ పత్రిక ఇలా సెలవిస్తుంది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అబ్రహాము విశ్వాసముతో దేవుని ఆజ్ఞకు, వాగ్దానానికి స్పందించాడు. అబ్రహాము దేవుని మాట వినకుండా, విధేయత చూపకుండా, ఆయన వాగ్దానాన్ని నమ్మకపోతే హారానులోనే నివాసం ఉన్నట్లయితే దేవుడు తన కొరకు ఏర్పరిచిన ఆశీర్వాదాలను అనుభవించి ఉండేవాడు కాదు. అబ్రహాము దేవుని ఆశీర్వాదాలను పొందాలనేది ఆయన యొక్క ప్రణాళిక. అయితే వాటిని పొందటం అతని విధేయతతో కూడిన స్పందనపై ఆధారపడి ఉంది. దేవుడు కొన్నిసార్లు మనతో కూడా ఇలాగనే వ్యవహరిస్తాడు. మన జీవితాలకు ఒక ప్రణాళిక ఏర్పరిచాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడితో అబ్రహామును గురించిన మొదటి భాగాన్ని పూర్తి చేస్తున్నాను. ప్రతి భాగాన్ని కూడా దర్శించండి. అద్భుతమైన పాఠములను మీరు వినబోతూ ఉన్నారు. ప్రార్థన, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈ దినము మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన వర్తమానం కొరకు మీకు స్తోత్రం. మీరు ఏర్పాటు చేసుకొనిన అబ్రహామును, ఆ భక్తుని మీరు మా ముందు ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ భక్తుని గురించి మేము పాఠములు వింటున్నప్పుడు అతని యొక్క అనుభవంలో నుండి మేము అనేకమైన పాఠాలు మా ఆత్మీయ జీవితం బలపరచబడ్డానికి, నేర్చుకోవటానికి మాకు సహాయముని చేయండి. ఈ దినమంతయు బిడ్డలు చేయుచున్న ప్రతి ఒక్క పనిలో మీరు సహకరించండి. శ్రమలో, బాధలో, కష్టములో ఉన్నవారిని దర్శించి మీరు వారికి సహకరించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్.